భారత్లో మళ్ళీ కరోనా కొరలు చేస్తుందా? భారత్లో కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా? అవును, రోజు రోజుకు పెరుగుతున్న కేసులను చూస్తే అలానే అనిపిస్తుంది. దీనికి తోడు కేంద్రం మరోసారి అలర్ట్ ప్రకటించింది. కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి కాస్త కూలుగా ఉందనుకున్న సమయంలో వరల్డ్ వైడ్గా మళ్ళీ వైరస్ టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఓసర వెళ్ళి రంగులు మార్చినట్టు తన రూపాన్ని మారుస్తోంది మహమ్మారి. వేగంగా విస్తరిస్తూ ఒక్కో చోట ఒక్కో తరహాలో దాడి చేస్తోంది. కొత్త రూపాలు, సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతోంది. భారత్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతోంది. జనవరి తర్వాత 35% పాజిటివిటీ రేటు పెరిగింది. ఢిల్లీ, యూపీ, హర్యానాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. యూపీలో 141%, హర్యానాలో 118% కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివిటీ రేటు శాతం పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఫోర్త్ వేవ్ తప్పదేమోనని భయపడుతున్నారు ప్రజలు. స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. భారత్లో మళ్ళీ కరోనా కోరలు చేస్తుందా? భారత్లో కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా? రోజు రోజుకు పెరుగుతున్న కేసులను చూస్తే అలానే అనిపిస్తుంది. దీనికి తోడు కేంద్రం మరోసారి అలర్ట్ ప్రకటించింది. స్కూల్స్ రీఓపెనింగ్, ఆఫీసులకు తిరిగి వెళుతుండడం, మాస్క్ నిబంధనల సడలింపు కారణాలు అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు జనాలు బయట ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో వైరస్ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఇది కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ తప్పకపోవచ్చని అంచనాలు పెరుగుతున్నాయి. భారత ఆర్మీకి కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకమయ్యారు. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ ఎంఎం నరవాని స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా బిపిన్ రావత్ అకాల మరణంతో ఖాళీ ఏర్పడిన సిడిఎస్ పోస్ట్ను ప్రస్తుత ఆర్మీ చీఫ్ నవరనేతో భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నవరనే ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్గా ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నటువంటి మనోజ్ పాండే నియామకం ఖరారైంది. అయితే విశేషం ఏంటంటే ఆర్మీ చీఫ్గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్ మనోజ్ పాండేనే కావడం. అంతకుముందు మనోజ్ పాండే ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్ సెక్షన్లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్ పాండే ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వే ఇండియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. గొలుసుకొట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్వేపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు 757 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నారు.
ఆంబేకు నిబంధనలకు విరుద్ధంగా గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ కుంభకోణానికి పాల్పడుతుందని ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీ ఉత్పత్తుల ధరలు బహిరంగ మార్కెట్లో లభించి ప్రముఖ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు కంపెనీపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. మొత్తం 758 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో సంస్థకు చెందిన భూమి, ఫ్యాక్టరీ భవనంతో పాటు యంత్రాలు, మిషనరీలను అధికారులు సీజ్ చేశారు. 411 కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తులు, 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 345 కోట్ల నగదును అటాచ్ చేసుకున్న ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీస్ మిశ్రాకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆశీస్ మిశ్రాకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. అతడు వారం రోజులుగా పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశీస్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. కేసు విచారణ ప్రారంభం కాకముందే పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది. అసంబద్ధ విశ్లేషణతో హైకోర్టు బెయిల్ ఇచ్చిందంటూ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై గతంలో తీర్పును రిజర్వ్లో పెట్టిన న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఆశీష్కు బెయిల్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అతడు వారం రోజుల్లో జైలుకు రావాలంటూ ఆదేశించింది. ఈ కేసులో ఆశీష్ బెయిల్ దరఖాస్తుపై అలహాబాద్ హైకోర్టు మళ్ళీ కొత్తగా విచారణ చేపట్టాలంటూ సూచించింది. గతేడాది అక్టోబర్లో లఖింపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 4 రైతులు మరణించగా అనంతరం జరిగిన అల్లర్లలో మరో 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సిట్కు ఏర్పాటు చేయాలంటూ ఆదేశించింది. ఈ దర్యాప్తును రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షిస్తారంటూ స్పష్టం చేసింది. ఇక మధ్యప్రదేశ్లో శ్రీరామనవమి రోజున కర్కోన్లో జరిగినటువంటి ఘర్షణలు 10 రోజులైనా ఇంకా అదుపులోకి రాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 44 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 158 మందిని అరెస్ట్ చేశారు. కర్కోన్ వీధుల్లో నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. పగటిపూట కర్ఫ్యూ అమలులో ఉంది. ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నారు. కాగా ఈ ఘటనకు కారణమైనటువంటి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు నష్టపరిహారం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. కర్కోన్ ఘర్షణల అనంతరం కొందరు డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాని ఉద్దేశిస్తూ టెర్రరిస్టు అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేశారు. ఈ నినాదాలు చేసినందుకు పోలీసులు 150 మందిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ హింసాత్మక ఘటనలో తొలి మరణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్టు రాష్ట్ర హోంమంత్రి ధృవీకరించారు. ఏప్రిల్ 10న చోటు చేసుకున్న అల్లర్లలో 30 ఏళ్ల ఇబారిష్ ఖాన్ అలియాస్ సద్దాం అనే వ్యక్తి మృతి చెందారంటూ తెలిపారు.
ట్యాక్సీ, ఆటో, లారీ, బస్సు డ్రైవర్ల ఆందోళనతో ఒడిశా రాజధాని భువనేశ్వర్ హోరెత్తుతోంది. వేల సంఖ్యలో డ్రైవర్లు ఒడిశాలోని అన్ని జిల్లాల నుంచి రాజధానికి తరలివచ్చారు. చాలా కాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసనకు దిగారు. తమ 11 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని భువనేశ్వర్ విధానసభ దగ్గర ఆందోళన చేపట్టారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏదైనా ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే 20 లక్షలు, గాయపడితే 5 లక్షల పరిహారం, 55 ఏళ్లు నిండిన ప్రతి డ్రైవర్కు పింఛన్ ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. రహదారులపై 30 కిలోమీటర్ల వ్యవధిలో మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని, డ్రైవర్లపై పోలీసుల చర్యల నియంత్రణ తదితర డిమాండ్లు నెరవేర్చాలంటూ డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో 2 రైల్వే పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కానిస్టేబుల్ సురీందర్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ దేవరాజ్పై కాకపురాలోని ఓ టీ స్టాల్ వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురీందర్ సింగ్ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటన ప్రాంతానికి చేరుకొని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో కాశ్మీర్లో తీవ్రవాద దాడులు పెరిగాయి. పంచాయత్ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మూ సమీపంలో వేలాది మంది పంచాయతీ సభ్యులు హాజరయ్యే ప్రధాన ర్యాలీలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగించనున్నారు. గత 3 వారాలుగా లోయలో భద్రతా బలగాలు సాధారణ పౌరులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఈ నెలలో దాడి ఘటన జరగడం ఇది 9వ సారి. ఉద్యోగాల కోసం జమ్మూ కాశ్మీర్కి వచ్చిన ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, స్థానిక కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా మరోవైపు పంచాయతీ సభ్యులపై సైతం దాడి ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా నిలకడలేని ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం ఆందోళనకర విషయమని ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక విపత్తు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా గత 2 ఏళ్లుగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఎస్బీఐ నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచితాలు వాటి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయని అభిప్రాయపడింది. తెలంగాణ సహా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు తమ రెవెన్యూ ఆదాయంలో 5 నుంచి 19% రుణమాఫీ వంటి ఉచిత పథకాల కోసం ఖర్చు చేస్తున్నాయని తెలిపింది. పన్నుల పరంగా చూసుకుంటే రాష్ట్రాలకు వచ్చే పన్నుల ఆదాయంలో దాదాపు 53% ఉచితాలకు వెచ్చిస్తున్నట్టు వివరించింది. తెలంగాణలో అయితే రాష్ట్ర రెవెన్యూలో 35% ప్రజాకర్షక పథకాల కోసం వినియోగిస్తున్నట్టు తెలిపింది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 18 రాష్ట్రాల సగటు ద్రవ్యలోటు 50 బేసిస్ పాయింట్లు పెరిగి 4% చేరిందని వెల్లడించింది. ఇక 6 రాష్ట్రాల్లో ఏకంగా ద్రవ్యలోటు 4% దాటేసి ప్రమాదకర దిశగా ఉందని పేర్కొంది. 11 రాష్ట్రాల ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలకు సమానంగా లేదా తక్కువగా ఉండగా 7 రాష్ట్రాల్లో ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. బీహార్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ ద్రవ్యలోటు ఉన్నట్టు పేర్కొంది. ప్రజాకర్షక పథకాల దీర్ఘకాలంలో రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం ఆ రాష్ట్రాల్లో తలెత్తడం తథ్యమని హెచ్చరించారు. ఇప్పటి నుంచి వాటికి అడ్డుకట్ట వేయకుంటే రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో పడిపోవడం ఖాయమని ఎస్బీఐ నివేదికలో హెచ్చరించింది.
రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారుడు 18 ఏళ్ల విశ్వ దీనదయాళన్ మృతి చెందారు. గౌహటి నుంచి షిల్లాంగ్కు టాక్సీలో ప్రయాణిస్తుండగా మేఘాలయలోని షాంగ్ బంగ్లా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది. 83వ సీనియర్ జాతీయ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ఆటలో పాల్గొనేందుకు విశ్వ దీన్ దయాళన్ మరో 3 క్రీడాకారులతో కలిసి టాక్సీలో బయలుదేరారు. మార్గ మధ్యలో ఎదురుగా వస్తున్న ఓ భారీ వాహనం డివైడర్ను ఢీకొట్టి వీరు ప్రయాణిస్తున్న వాహనంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన విశ్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశ్వ దీన్ దయాళన్ అనేక జాతీయ ర్యాంక్ టైటిళ్లతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తాయి. దీంతో మదుపర్ల సంపదగా బీఎస్ఈలోని ట్రేడ్ అయ్యే షేర్ల విలువ ఒక్కరోజులోనే 2.56 లక్షల కోట్లు క్షీణించి 269.47 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఇక ట్రేడింగ్ సరళిని గమనిస్తే ఉదయం సెన్సెక్స్ 57,338.58 వద్ద భారీ నష్టాలతో ప్రారంభమైంది. అటు తర్వాత 56,842.39 వద్ద ఇంట్రాడేలో కనిష్టానికి దిగివచ్చింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,172.19 పాయింట్ల నష్టంతో 57,166.74 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 17,183.45 వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 302 పాయింట్లు నష్టపోయి 17,173.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,277.75 నుంచి 17,067.85 మధ్య ఊగిసలాడింది. డాలర్తో మారకంతో రూపాయి విలువ 76.28 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతి, టైటాన్, M&M, హెచ్యుఎల్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ టెక్, కోటెక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. దేశీయ మార్కెట్లు నష్టపోవడానికి ప్రధాన కారణం మార్చితో ముగిసిన త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.8%గా నమోదైంది. దీనికి కారణం దాదాపు గత నెల రోజులుగా భారీ ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో షాంఘై వంటి పెద్ద నగరాల్లో కఠిన లాక్డౌన్లు అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు తాజా వృద్ధి రేటు గణాంకాల్లో ఆంక్షల ప్రభావం పెద్దగా కనిపించలేదని నిపుణులు విశ్లేషించారు. అయితే రానున్న రోజుల్లో కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే రిటైల్ ద్రవ్యోల్బణ సూచి మార్చిలో 6.95% చేరింది. ఇది ఆర్బీఐ లక్షిత పరిధి దాటిన నేపథ్యంలో మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతింది.
ఇంధన ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కొండెక్కింది. మరోవైపు ప్రభుత్వ 10 ఏళ్ల బాండ్ల రేట్లు సైతం ఎగబాకుతున్నాయి. ఇక మార్చి నెల టోకు ద్రవ్యోల్బణం సైతం 4 నెలల గరిష్టానికి చేరి 14.55గా ఎగబాకింది. ఇక ప్రపంచ వార్తలు చూస్తే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా లంక పౌరులు చేస్తున్న పోరుకు గొటబాయ ప్రభుత్వం కాస్త దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త మంత్రులను నియమిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. వీటిలో గొటబాయ కుటుంబం నుంచి కేవలం ప్రధానమంత్రి మహీంద్ర తప్ప మరెవ్వరికీ చోటు కల్పించలేదు. గొటబాయ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వేల సంఖ్యలో నిరసనకారులు గొటబాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గొటబాయ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపునిస్తున్నారు. అయినప్పటికీ తాము రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అధ్యక్షుడు, ప్రధానమంత్రి వారు ఇరువురూ తప్ప కేబినెట్ మొత్తాన్ని రాజీనామా చేయించారు. పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలను కేబినెట్లో భాగం కావాలంటూ కోరారు. అందుకు ప్రతిపక్షాలు నిరాకరించాయి. దీంతో తాజాగా 17 మంది మంత్రులతో నూతన కేబినెట్కు అధ్యక్షుడు శ్రీకారం చుట్టారు. కొత్త కేబినెట్లో రాజపక్స కుటుంబీకులను ఈసారి దూరం పెట్టారు. ప్రధానమంత్రి మహీంద, అలాగే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులు, ఈ కుటుంబంలో పెద్దవాడైన చమల్ రాజపక్స వ్యవసాయ మంత్రిగా మొన్నటి వరకు కొనసాగారు. ఇక మహీంద కుమారుడు నమల్ రాజపక్స క్రీడల మంత్రిగా పనిచేశారు. వీరి మేనల్లుడు సతీంద్ర కూడా మునుపటి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్నారు. తాజా కేబినెట్లో మాత్రం అధ్యక్షుడు, ప్రధాని మినహా ఆ కుటుంబం నుంచి మిగతా వారికి చోటు కల్పించలేదు. ఇదిలా ఉండగా తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. కరెంటు కోతలు, ఇంధన కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే విదేశీ రుణాలను చెల్లించలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల సాయం కోరుతున్న శ్రీలంక IMF నుంచి మరో ఉద్దీపన ప్యాకేజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో IMFతో చర్చలు జరగనున్నాయి. IMF షరతులను ఆమోదిస్తే శ్రీలంకకు రుణం లభిస్తుంది. అప్పటి వరకు పరిస్థితులు ఇలానే కొనసాగుతాయని శ్రీలంక ఎకానమిస్టులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంకలో గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరమవుతోంది. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి రాజపక్స కుటుంబమే కారణమని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో ఇంధన కొరత, 12 గంటల కరెంటు కోతలతో ప్రజల బ్రతుకు దుర్భరమైంది. దీనికి కారణం కుటుంబ పాలన అంటూ లంక పౌరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వారికి జతగా శ్రీలంక క్రికెటర్లు సంఘీభావం తెలపడంతో పాటు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీంతో ఉద్యమానికి సరికొత్త ఊపు వస్తోంది. ఉద్యమకారుల్లో మరింత జోష్ పెరుగుతోంది. శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గద్దె నుంచి దిగిపోవాలంటూ వారం రోజుల నుంచి ప్రజలు సెక్రటేరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్, రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతును ప్రకటించారు. క్రికెట్ రీత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్
సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రజలు, అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇంకా అధికారిక ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం. ప్రజలకు మా అవసరం ఉంది, అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగాం. క్రీడాకారులైనా సరే దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరు అంటూ రణతుంగ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా మరో క్రికెటర్ జయసూర్య నినాదాలు చేస్తూనే రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కాగా వీరిద్దరికీ జతగా తాజాగా మరికొందరు మాజీ క్రికెటర్లు పరోక్షంగా తమ మద్దతు తెలపడం విశేషం. రాజకీయ పరంగా నిరంకుశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, గొటబయ్య రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహిళా జయవర్ధని అభిప్రాయపడ్డారు. మరో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర్ కూడా ట్విట్టర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేశారు. ఇక మాజీ టెస్ట్ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గతంలో జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చాడు. అప్పుడు రాబర్ట్ ముగాబే, ఇప్పుడు గొటబాయ రాజపక్స ఇద్దరు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన పేర్కొన్నారు. జింబాబ్వేలో తనకు జరిగిన అనుభవాన్ని రోషన్ మహానామా నెమరు వేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను జింబాబ్వే వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నా కారు డ్రైవర్ డీజిల్ తేవడానికి కొన్ని గంటల పాటు క్యూలైన్లో నుంచోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా దేశంలో రావద్దని అప్పుడు కోరుకున్నా, కానీ నా అంచనాలన్నీ తలకిందులైంది. ఒకప్పుడు జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఇప్పుడు లంక ప్రజలు అనుభవిస్తున్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్, రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతు ప్రకటించారు. క్రికెట్ రీత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రీలంక మాజీ క్రికెటర్ దమిక ప్రసాద్ కూడా ఉద్యమానికి మద్దతుగా తాజాగా 24 గంటల పాటు నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతం శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పాటు 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు న్యాయం చేకూరేందుకే తాను నిరాహార దీక్షకు దిగినట్టు దమిక ప్రసాద్ తెలిపారు. అంతకుముందు లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసం ఉంటున్న గాలేలోని సెక్రటేరియట్ ఎదుట ఆందోళన చేస్తున్న లంక ప్రజలకు మద్దతుగా దమిక ప్రసాద్ తన నిరసనను వ్యక్తం చేశారు. Right, we will turn updates. Keep watching Prime 9 News. Namaste.